అక్క ఈ మూసీని నాశనం పట్టించిందే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ కాదా? మరి ఆ ఇండస్ట్రీస్ని ఎందుకు ఎవరు ఏమనట్లే? దాంట్లో దాంట్లో ఉన్న అంత కంపు 98% ఇండస్ట్రీస్ చేసినవే కదా. పాయింటే కదా శివసాయి భవాని. 100% మీరు చెప్పింది కరెక్టే, ఏకీభవిస్తున్నాను నేను దీంతో. మరి ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంది? వాళ్ళని ఏం చేయరు. ఎందుకు చేయరు? ఎలక్షన్స్ అప్పుడు ఫండింగ్ ఇచ్చేది ఎవరన్నా? ఎవరిస్తారన్నా ఫండింగ్ ఎలక్షన్స్ అప్పుడు? ప్రభుత్వాలు ఇస్తాయా? కంపెనీలు ఎలక్షన్స్ అప్పుడు పార్టీలకు ఫండింగ్ ఇస్తాయి. వాళ్ళని ఏం చేయరు. మీరు చెప్తున్నా, ఏదేమైనా సామాన్య ప్రజల మీదే భారం పడుతుంది, అది ఏ విషయంలోనైనా. వీళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, కంపెనీలు ఫండింగ్ ఇస్తాయి అని ఎగిసెగిసి పడే ఈ రాజకీయ నాయకులకి అసలైన ఫండింగ్ ఎవరిస్తున్నారు? అసలైన పవర్ ఎవరిస్తున్నారు? ప్రజలు ఫండింగ్ ఇస్తున్నారు, పవర్ కూడా ఇస్తున్నారు. ఎట్లు ఇస్తున్నారు శ్రావ్య? ఫండింగు కోట్లు అంటే ఎట్లు ఇస్తున్నారా మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫండింగ్ ఎట్లు ఇస్తున్నారో. ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, గుండు పిన్ను దగ్గర నుంచి, పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వాళ్ళు తిన్న ఒక్క గాలి పీల్చడానికి తప్ప మిగతా వాటన్నిటికీ పన్ను కడుతున్నాడు. కట్టట్లేదా? మార్నింగ్ లేస్తాం, ఉదయం లేస్తాం, లేవగానే నీళ్ళు తాగాలంటారు, నీళ్ళు తాగుతాం. నీటికి ట్యాక్స్ కడతలేమా? కడుతున్నాం. నల్లా కనెక్షన్కి డబ్బులు కట్టలేదా? కడుతున్నాం. పళ్ళు తోముకుంటాం కదా. దేంతో తోముకుంటాం? బ్రష్. దాంట్లో ఆటోమేటిక్గా ట్యాక్స్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. పేస్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఓకే, ఇక చెట్టుకు తెంపుకుంటే వేపపుల్లతో కడుక్కునే వాళ్ళకి ట్యాక్స్ ఉండదు అనుకో. బట్ చెప్తున్నా, నాలుక గీసుకుంటాం టంగ్ క్లీనర్తో, ఉండదా? ట్యాక్స్ ఉండదా? మీరు చెప్పండి. తర్వాత వంటగదిలో ప్రతి ఐటమ్ మీద ట్యాక్సే. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. స్కూల్లో పిల్లలకు షార్ప్నర్కు, పెన్సిల్కు, ఒక పుస్తకానికి, ప్రతి దానికి ట్యాక్స్ కడుతున్నాం. ఈ ట్యాక్స్ ద్వారానే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఓట్ల ద్వారానే వీళ్ళు కుర్చీకి ఎక్కి ఊగుతూ ఉన్నారు. మరి ఈ ట్యాక్స్ సరిపోతలే ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు ఈ ట్యాక్సులు సరిపోవు. ఇండస్ట్రీస్ ఇచ్చినటువంటి ట్యాక్సులే వాళ్ళకి కావాలా? ఇండస్ట్రీస్ ఇచ్చినటువంటి ఫండింగే వాళ్ళకు కావాలా? ఇండస్ట్రీస్ ఇచ్చినటువంటి మోసేతి నీళ్ళులే ఈ ప్రభుత్వాలు తాగాలా? ఈరోజు నేను చెప్తున్నా, ఈ మూసి గబ్బంతా ఏడుంది? రాజకీయ నాయకుల ఇళ్ళలోనే ఉన్నది. ఫస్ట్ వాళ్ళు ప్రక్షాళన అవ్వాలి. వాళ్ళు ప్రక్షాళన అవ్వకుండా గీదెట్ల ప్రక్షాళన అవుతుందన్న? పైగా అంటారు గంగా, కావేరి, యమునకి పేర్లతోటి అందరి పేర్లు ఉన్నాయి, మూసికి పేరు ఎందుకు లేదు? మూసితో మాత్రం ఏ ఆడబిడ్డకు కూడా పేరు లేదంటాడు. పుణ్యాత్ముడు, మహాత్ముడు ఎవరైనా ఉన్నారంటే అది మా రేవంత్ రెడ్డి గారే భవానీ అని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా. ప్రజలారా, గంగా, యమున, గోదావరి, కావేరి, ఈ అన్నిటిపైన ప్రతి ఒక్క ఆడబిడ్డకి పేరుందట, కానీ మూసికి మాత్రం లేదట. ఎందుకు లేదో రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. ఏదో క్షణికావేశంలో మీరు తుత్తు అని మాట్లాడడం కాదు మైకు పట్టుకొని. ఎందుకు లేదో మీరే చెప్పండి, ఎందుకు లేదో. పైగా ఇది క్లీన్ అయితేనట పేర్లు పెట్టుకుంటారట, లేకపోతే పెట్టుకోరంట. అసలు ఏం మాట్లాడుతున్నారు? దానికి దీనికి సంబంధం ఏంది? ఏమైనా అర్థమవుతుందా? అర్థం కాదు.